అతడు ప్రతిరోజు కూడా ఏ చెట్టు కింద అయితే నిద్రపోతాడో ఆ చెట్టు కిందకి వెళ్ళి ఆ యొక్క సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం కూడా చేయడం జరిగింది. ఆ వ్రతం చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క బ్రాహ్మణి యొక్క కష్టాలన్నీ కూడా తొలగిపోయాయి. అదేవిధంగా ఆ యొక్క బ్రాహ్మణి కూడా వివాహం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇల్లు కట్టుకోవడం జరిగింది. అటు మన ఆ యొక్క బ్రాహ్మణి కూడా సంతానం లభించి సుఖ సంతోషాలతో కూడా జీవించడం జరిగింది. ఈ విధంగా ఆ యొక్క బ్రాహ్మణి యొక్క కథను చెప్పగానే శిష్యులకు మళ్ళా శిష్యులు ఈ విధంగా అడుగుతున్నారు, గురువు గారు ఆ యొక్క బ్రాహ్మడు ఆ యొక్క వ్రతం చేస్తున్నప్పుడు ఇంకోరైనా అక్కడికి వచ్చారా, ఇంకోరైనా వ్రతం చేశారా చెప్పండి అని అడగగా అప్పుడు ఆ యొక్క గురువు గారు ఈ విధంగా చెప్తున్నారు, ఓ శిష్యులారా, ఆ బ్రాహ్మణుడు వ్రతం చేస్తుంటే చాలా దానంతో కూడా ఒక కట్టెలు కొట్టుకునేవాడు కూడా అక్కడికి రావడం జరిగింది. అటు మన యొక్క పూజ మొత్తం కూడా చూసి తీర్థ ప్రసాదాలు తీసుకొని బ్రాహ్మణ్ణి కూడా ఈ విధంగా అడుగుతున్నాడు, బ్రాహ్మణ మీరు చేసే